చూస్తున్నాం. టీవీకే చీఫ్ విజయ్ కి వరుస కష్టాలు ఎదురవుతున్నాయి. పాపం ఆయన గెలిచిందే మొదలు ఆ రోజు నుంచి ఆయన ఫుట్బాల్ ఆడేసుకుంటున్నారు. ఎవరు ఊహించలేదు. మీకు ఒక చిన్న కథ చెప్తాను. అసలు టీవీకే విజయ్ 100కు పైగా సీట్లు సాధించడం అనేది ఒక బిగ్గెస్ట్ వండర్. ఎవరు ఊహించినటువంటి సంఘటన, ఒక 8th వండర్గా పరిగణించాలి. ఆ తర్వాత ఆయన మ్యాజిక్ ఫిగర్కి చేరువలో ఉన్న చాలా పాటలు వచ్చి చేరుతాయని చెప్పి వస్తూ ఉన్నాయి, వెళ్తూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి, వెళ్తూ ఉన్నాయి. ఒక రకంగా తూగిసలాడుతూ ఉన్నాయి. ఉయ్యాల్లో కూర్చొని ఉయ్యాలు ఊగుతూ ఉన్నాయి. పైనుంచి గవర్నర్ ఏమో నెంబర్ గేమ్ ఆడతారు. యాజ్ పర్ రూల్ జరుగుతున్నాయంటే వీఆర్ ఫాలోయింగ్ కాన్స్టిట్యూషన్ అంటారు. గతంలో యడ్యూరప్పకు సాధ్యమైంది. గతంలో ఇంకా చాలామంది, ఏకంగా అటల్ బిహారీ వాజ్పేయికి ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం కోసం సాధ్యమైంది. విజయ్ దగ్గర మాత్రం రాజ్యాంగం అడ్డొస్తోంది. సో విజయ్ పై మరోసారి ఒక కష్టం ఎదురైంది. ఏంటంటే ఆయనపై ఫోర్జరీ కేసు కూడా నమోదు చేశారు. తమ ఎమ్మెల్యే మద్దతు ఇచ్చినట్టుగా ఉన్న లేఖను టీవీకే పార్టీ ఫోర్జరీ చేసిందని ఏఎంఎంకే పార్టీ నేత టీవీవి దినకరన్ కంప్లైంట్ ఇచ్చారు. టీవీకేకు ఎంఎంకే మద్దతు ఇస్తున్నట్టుగా ప్రచారం అవుతున్నటువంటి లేఖ ఫేక్ అన్నారు ఆయన. దాన్ని ఆ పార్టీ ఫోర్జరీ చేసిందని ఏఎంఎంకే చీఫ్ దినకరన్ ఆరోపణ చేస్తున్నారు. ఏఎంఎంకే ఎమ్మెల్యే ఎస్ కామరాజ్ కనిపించడం లేదని ఇప్పటికే తమిళనాడు గవర్నర్కు దినకరన్ ఫిర్యాదు కూడా చేశారు. దినకరన్ ఆరోపణలు తిప్పికొట్టింది టీవీకే. విజయ్కి మద్దతిస్తూ ఏఎంఎంకే నేత కామరాజే స్వయంగా లేఖ రాస్తున్నట్టుగా ఉన్న ఒక వీడియోను కూడా విడుదల చేసింది. ఆ వీడియో మీకు కింద చూస్తున్నారు. సో 4th బాక్స్లో కనబడుతున్న వీడియో అదే. అక్కడ సంతకం చేసి ఇస్తోంది ఏఎంఎంకే ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి కామరాజ్. సో కామరాజ్ సంతకం చేసిస్తున్నటువంటి వీడియోని ఇప్పుడు టీవీకే విడుదల చేసింది. అయితే దీన్ని తప్పుపడుతూ ఆ లేఖ ఫేక్, ఆయన చేత బలవంతంగా రాయించారు, ఆయన కనబడడం లేదు, కిడ్నాప్ కూడా చేశారని చెప్పి టీవీవి దినకరన్ ఏఎంఎంకే నేత డైరెక్ట్గా గవర్నర్కి ఫిర్యాదు చేశారు. ఫోర్జరీ కేసు నమోదు చేయాలంటూ కూడా కంప్లైంట్ ఇచ్చారు విజయ్ పైన. ఇక దినకరన్ వాస్తవాలను దాచి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని టీవీకే ఈ వీడియో విడుదల చేస్తూ ఒక క్లెయిమ్ చేసే ప్రయత్నం చేసింది. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు 2 సీట్లు మాత్రమే తక్కువ ఉండడంతో విజయ్ ప్రమాణ స్వీకారానికి అడ్డంకులు ఇంకా తొలగలేదు. ఒక నిజంగానే కనుక అడ్డంకులు తొలగి ఉంటే ఈపాటికల్లా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేవాళ్ళు. మ్యాజిక్ ఫిగర్కి చేరేందుకు మరో 2 కోసం విజయ్ పాటలు పడుతున్నారు. మరి ఇద్దరు ఎవరు అంటే వీసీకే పార్టీ. వీసీకే పార్టీ కొన్ని ఛాలెంజెస్, కండిషన్స్ పెట్టింది. ఏమని? నాకు డెఫినెట్గా ఒక మంత్రి పదవి ఇవ్వాల్సిందే, దీంతో పాటుగా నువ్వు ఎక్కడైతే రాజీనామా చేయబోతున్నావో తిరుచుర్పల్లి ఈస్ట్ నుంచి మాకు అవకాశం ఇవ్వాలి. ఇది తిరుమావలను పెట్టిన కండిషన్. బికాజ్ ఆయన బీసీకే పార్టీ పెట్టిన తర్వాత నాకు తెలిసింది ఒక సదవకాశం, గొప్ప అవకాశం వచ్చింది ఆయనకి. ఆయన మంత్రి అవ్వడానికి కానీ వీసీకే పార్టీ యొక్క రాజకీయ తలరాతను మార్చడం కోసం వచ్చిన అవకాశం ఇది. ఆయనకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి, స్వయంగా ఆయనకే మంత్రి కావాలి. తిరుచిరపల్లి ఈస్ట్ నుంచి ఆయన కంటెస్ట్ చేయాలి, గెలవాలి. బికాజ్ ఆయన ఎంపీ సీట్ని అక్కడి నుంచి వదులుకోవాలనుకుంటున్నారు. సో ఆయన కంటెస్ట్ చేసిన పార్లమెంట్ నుంచి మళ్ళీ బీసీకే పార్టీ తరఫున ఎవరినో పోటీ చేయిస్తారు. అప్పుడు తిరుచిరపల్లి ఈస్ట్ నుంచి కంటెస్ట్ చేసి మంత్రి పదవిలో కూర్చుంటారు. సో విజయ్కి వరుస షాక్లు ఒకదాని తర్వాత ఒకటి వెంటాడుతూనే ఉన్నాయి. ఆ విజయ తీరాల వైపు వెళుతున్న కొద్దీ వెనక్కి బట్టి మళ్ళీ ఎవరు లాగే ప్రయత్నమే చేస్తున్నారు. సో 108 స్థానాల్లో గెలిచింది టీవీకే పార్టీ. దాంట్లో విజయ్ 2 స్థానాల్లో గెలిచారు కాబట్టి 107, 5 కాంగ్రెస్, 112 ప్లస్ సిపిఐ సిపిఎం పార్టీలు 2 కలిపి మరో 4 అన్ని జత కావడంతో 116 స్థానాలు ఉన్నాయి. ఇంకా 2 ఆ రెండిట్లో వీసీకే పార్టీ మద్దతు ఇచ్చినట్టుగా అనౌన్స్ చేసినప్పటికీ మళ్ళీ వెనక్కి తిరిగింది. ఐయుఎంఎల్ అటు మైనార్టీకి సంబంధించిన పార్టీ ఐయుఎంఎల్ కూడా మేము సపోర్ట్ ఇస్తామని చెప్పింది, మళ్ళీ విత్డ్రా చేసుకుంది. సో నిన్న సంఖ్య 121కి చేరినట్టయింది, కానీ అంతలోనే మళ్ళీ పడిపోయింది. ఇప్పుడు వీసీకే పార్టీ సపోర్ట్ చేస్తూనే ఏఎంఎంకే పార్టీ సపోర్ట్ చేయడంతో పాటుగా అటు డిఎండికే విజయకాంత్ భార్య ప్రేమలత కూడా సహకరిస్తే మాత్రం ఆయన మ్యాజిక్ ఫిగర్ దాటి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. లేదనంటే మాత్రం ఆయన డెఫినెట్గా అడ్డంకులు తప్పవు. సో ప్రస్తుతానికైతే విజయ్ నువ్వా నేనా అన్నట్టుగా ఆయన మార్క్ కొనసాగుతోంది. బికాజ్ వీసీకే ఇచ్చిన సిచ్యువేషన్ ఏంటి, ఇటువైపు నుంచి ఇంకేం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మీ అందరి కోసం నేను పబ్లిక్ కాల్స్ కూడా యాక్టివేట్ చేస్తాను. పీసీఆర్ ఇఫ్ పాసిబుల్ పబ్లిక్ కాల్స్ అటెండ్ చేయండి. ఎందుకంటే విజయ్ని ఇంతలానా ఒక ఫుట్బాల్ ఆడేసుకుంటున్నారబ్బా. మేబీ ఆయనని నేచర్ వాంట్స్ టు టెస్ట్ హిస్ పేషెన్స్. ప్రకృతి కూడా ఆయన యొక్క విశ్వాసాన్ని, ఆయనకున్నటువంటి ఓపికని పరీక్షించాలనుకుంటోంది కావచ్చు. కానీ ఎంతలా అంటే నిజంగా ఒక రోస్టింగ్ జరుగుతుంది. లిటరల్లీ కంటిన్యూస్గా రిజల్ట్స్ నుంచి ఈ రోజు వరకు ఆల్మోస్ట్ ఆల్ 5 days 4th రిజల్ట్స్ వచ్చాయి. ఈరోజు 9వ తేదీ, 5 రోజులుగా వస్తోంది మినిమం. ఆయన ప్రతి సెకండ్ టు సెకండ్ ఫుట్బాల్ ఆట కోడితే గోల్ పడిపోతున్నాడు. చాలా దారుణాతి దారుణంగా ఆయన వెంటాడి వేటాడి
భయంకరంగా ఆయన ఇబ్బందులు పెడుతున్నారు, చిత్రహింసలు గురి చేస్తున్నారు. స్టాలిన్ ఏమో ఆయన ప్రభుత్వాన్ని ఇచ్చేయండి, ఫామ్ చేయనివ్వండి అని అంటాడు. అన్నా డిఎంకే ఆయన ప్రభుత్వాన్ని ఇచ్చేయండి, ఫామ్ చేయనివ్వండి అని అంటారు. ప్రకాష్ రాజు ఫామ్ చేయనివ్వండి గవర్నమెంట్ అంటారు. అటు రాజ్యసభ సభ్యుడైనటువంటి కమల్ హాసన్ ఫామ్ చేయనివ్వండి అని ప్రభుత్వాన్ని ఇచ్చేయండి అని చెప్తారు. అందరూ బాగానే ఉన్నారు, అందరూ శాకాహారులే. కానీ అక్కడ ఏదో కోడి పెడితే కోడి మాయమైంది అన్నట్టుగా అందరూ శాకాహారులే, కానీ అక్కడ కోడి మాత్రం మాయమైపోయింది. అందరూ విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్తున్న వాళ్ళే, కానీ అక్కడ విజయ్ మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటున్న వాళ్ళు కూడా. రాజేంద్ర విశ్వనాథ్ మాత్రం నేను రాజ్యాంగాన్ని రక్షిస్తున్నానంటున్నాడు. ఆయన రాజ్యాంగం రక్షణలో ఆయన నిజంగానే ఉంటే, గతంలో యడ్యూరప్ప విషయంలో రాజ్యాంగ రక్షణ జరగలేదు, అప్పుడున్న గవర్నర్ ఫెయిల్ అయ్యారా? మహారాష్ట్ర విషయంలో దేవేంద్ర ఫడ్నవీస్ విషయంలో జరిగినప్పుడు అప్పుడు రాజ్యాంగం ఫెయిల్ అయిందా? అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున అప్పుడు రాజ్యాంగం ఫెయిల్ అయిందా? ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ ప్రొటెక్టింగ్ కాన్స్టిట్యూషన్, దెన్ అప్పుడు జరిగింది కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ కాదా అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతోంది. సో నాతో పాటుగా మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ కూడా జాయిన్ అవుతారు లైవ్లో. కృష్ణమోహన్, ఏంటి విజయ్ని ఒక రకంగా ఫుట్బాల్ ఆడేసుకుంటున్నారు, ఇప్పుడు మళ్ళీ కేసు కూడా నమోదైన పైన ఏకంగా ఆయన మీద ఫోర్జరీ కేసు కూడా పెట్టేశారు. కాబోయే ముఖ్యమంత్రి పైన ఫోర్జరీ కేసు కూడా స్వయంగా ఆయనే వచ్చి ఏఎంఎంకే నేత కామరాజు వచ్చి సంతకం పెట్టి ఆ లేఖను టీవీకే నేతలకు అప్పగించారు. కానీ టీవీ దినకరన్ మాత్రం ఇది కాదు, ముమ్మాటికి ఆయన కిడ్నాప్ చేసి భయభ్రాంతలకు గురి చేసి సంతకం పెట్టించారు, ఆ లెటర్ కూడా ఫేక్ అని చెప్పి అటు గవర్నర్ కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ వీడియో ఆధారితంగా గవర్నర్ అది ఒరిజినల్ అని నమ్మాలా, లేదు టీవీ దినకరన్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారితంగా అది ఫోర్జరీ అని చెప్పి విజయ్పై కేసు నమోదు చేయాలి? ఏం జరగబోతోంది? మనోజ్, మొత్తం మీద సినిమా హీరో విజయ్ మామూలుగా హీరో అయితే సినిమాల్లో అయితే తన ఈ టయానికి అతను ముఖ్యమంత్రి అయిపోయి ఉండేవాడు. తర్వాత ఆ ప్రజలకి ఎన్నో రకాల ఒక 5 నిమిషాలు ఒక పాట పెట్టి ఆ పాటలో పలు రకాల కార్యక్రమాలు అన్ని పటపట తయారు చేసి సింగిల్ డేలో సేమ్ అయిపోయేవాడు. కానీ నిజ జీవితంలో అటు కుదరడం లేదు విజయ్కి. విజయ్ పరిస్థితి రోజు రోజుడికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పడిపోతున్నాడు. తమిళనాడు రాజకీయాలు అంటే సినిమాకి వాస్తవానికి ఎంత తేడా ఉంటుందని ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నాడు. వరుసగా 5 రోజుల నుంచి కనీసం నిద్ర కూడా పోలేదట విజయ్. సో అటువంటి సిచ్యువేషన్స్ ని విజయ్ చూస్తున్నాడు. సినిమాలో అనుకుంటే అందరూ మనం నటిస్తే సరిపోద్ది, ఇది జీవితం కదా, ఇది వర్కౌట్ కావట్లేదు. అంటే బేసిక్ గా ఎటువంటి రాజకీయ నేతలు ఉంటారు, రాజకీయాల్లో ఎంత నేర్చుకోవాలి, ఎన్నెన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, తర్వాత ప్రాక్టికల్ గా రియాలిటీ ఏంది, గ్రౌండ్ లో ఎలా ఉంటుంది అనేది. పాపం విజయ్కి ఏం తెలియదు. పాపం విజయ్ వెంటనే వచ్చాడు, పార్టీ పెట్టాడు, ఎలక్షన్స్కి వెళ్ళిపోయాడు, డబ్బులు పంచలేదు, ఖర్చు లేదు. తర్వాత ఎమ్మెల్యేలు అయిపోయారు, 118 సీట్లు వచ్చేస్తాయి అనుకున్నాడు. అక్కడేమో 108తో ఆపేశారు. ఇంకా మిగిలిన ఈ 10 కోసం ఆయన పడుతున్న పాటలు అన్ని నిజం. అంటే రాత్రి దాకా కూడా అయిపోయింది. పూర్తిగా రేపు ఈ రోజు ఉదయాన్నే ప్రమాణ స్వీకారం అనుకున్నారు. 11 గంటలకి ప్రమాణ స్వీకారానికి సిద్ధమైపోయారు. కానీ రాత్రి వరకు కూడా ఎటువంటి సిచ్యువేషన్ గవర్నర్ నుంచి రాలేదు. తీరా చూస్తే గవర్నర్ నాకు 116 ఇచ్చావు బాబు, నాకు 118 కావాలి, మిగిలిన 2 కూడా తీసుకురా. ఈ లోపల అక్కడ ఉన్న టీవీకి ఇదే సమయానికి ఆల్మోస్ట్ అంతా క్లియరెన్స్ వచ్చింది. అంటే సాయంత్రం అయింది 5-4 వరకల్లా మనమే ఎక్స్క్లూజివ్ గా అక్కడ సంబరాలు జరుపుకుంటున్న విజువల్స్ కూడా చూపించాము, మనం కూడా మాట్లాడుకున్నాము. ఎట్టకేలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రకంగా మనం కొన్ని నెంబర్స్ కూడా ఇచ్చాం. కానీ ఏం జరిగింది అంతలోనే వితిన్ హార్స్లోనే మళ్ళీ 5 గంటలకు మనం చెప్పామో లేదో మళ్ళీ 8 గంటల మారిపోయింది. అంటే సెకండ్ టు సెకండ్ మారుతుందా? ఏం జరిగింది ఇంతలోనే? ఇప్పుడు విజయ్కి ఆయన ముఖ్యమంత్రి కావడానికి ఎవరు అడ్డుకుంటున్నారు? అంటే బేసిక్ గా బీసీకే తిరువల్లూరు ఏం చేశాడు, మేము ఇస్తున్నామని చెప్పారు. ఐయుఎంఎల్ కూడా మేము ఇస్తున్నామని చెప్పారు. దాంతో వాళ్ళు నేరుగా గవర్నర్ కూడా కలిసేశారు. గవర్నర్ని 6:15 కలిశారు, 6:40కి బయటకు వచ్చేసారు. అయిపోయింది. రేపు ఉదయం 11 గంటలకి ప్రమాణ స్వీకారం అన్నారు. కరెక్ట్ గా 6:40కి బయటకు వచ్చిన తర్వాత లెక్కలు చూస్తే ఆడ ఇంకా 2 మిస్సింగ్. సరే, ఈ లోపల టీవీకే చీఫ్ నేరుగా స్టాలిన్ ఇంటికి వెళ్ళిపోయాడు. స్టాలిన్ ఇంట్లో కలిశారు. తర్వాత ముస్లిం లీగ్ పెద్దలు కూడా స్టాలిన్ ఇంట్లో కలిశారు. అక్కడ అసలు సమస్య వచ్చింది. అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది తెలియదు, కానీ మొత్తం మీద వాళ్ళు మేము విత్డ్రా అవుతున్నాం, మేమేమి విజయ్కి సపోర్ట్ చేయట్లేదు. సరే, ఎందుకు మీ బాధ ఏంటి, ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనే రీజన్ అడిగితే మాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టి మాకు మద్దతు ఇవ్వండి అని అడుగుతారు. మరి ఇస్తామని చెప్పింది మీరే కదా, మరి ఎందుకు ఇవ్వాలి? లేదు, సరే మీరు మనుషులు వచ్చి మాట్లాడినట్టు వాళ్ళు మనుషులే వచ్చి మాట్లాడేవారు కదా.
సో ఇటువంటి సిచ్యువేషన్ అంటే రాజకీయాల్లో క్షణాన ఏం జరుగుతుందా అని తెలియని అంటే జస్ట్ ఈగో గేమ్ అంటావా, అంటే నెంబర్ గేమ్ కాస్త ఏం లేదు. ఈగో గేమ్ ఒకటి, దీని వెనకాల చాలా బలమైన శక్తులు ఉన్నాయి, బలమైన వ్యవస్థ ఒకటి నడుస్తుంది. రెండవది దీని వెనకాల వాళ్ళ అవసరాలు కావాలి, వాళ్ళ అవసరాలు తీర్చగలిగే మంత్రి పదవులు కావాలి. ఎవరైతే ఇప్పుడు విసికే 2 చాలా బలమైన పట్టుబడుతుంది, అప్పటికి టీవీకే మంత్రి పదవులు ఇస్తామన్నారు, కాంగ్రెస్ కి 3, కాంగ్రెస్ కి 2, మా తర్వాత లెఫ్ట్ పార్టీలకి 2, విసికేకి 1 ఇస్తామన్నా. కాకపోతే విసికే అడుగుతున్నాడు డిప్యూటీ సీఎం కావాలి నాకు అని చెప్పి తిరువల్లూరు అడుగుతున్న పరిస్థితి. టీవీకే చీఫ్ ఆయన ఓడిపోయాడు వాస్తవంగా. తర్వాత ఇప్పుడేంటి, తిరుచిలో ఆయన రిజైన్ చేస్తాడు, విజయ్ రిజైన్ చేస్తే అక్కడ ఇతన్ని పోటీ చేసి అతన్ని గెలిపించిన తర్వాత అతనికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి. ఇది నార్మల్ మంత్రికి కాంప్రమైజ్ అవ్వట్లేదు, విసికే పార్టీ 2 స్థానాలతోనే డైరెక్ట్ గా డిప్యూటీ సీఎం పదవి కావాలని అడుగుతోందా? ఇది అసలు కథ. అది కూడా ఏంటి, తిరుచులో విసికే చీఫ్ ని నిలబెట్టాలి, ఆయన గెలిపించాలి, గెలిపించిన తర్వాత మళ్ళీ ఆయనకి డిప్యూటీ సీఎం ఇవ్వాలి, అది జరుగుతుంది. ఈ లోపల స్టాలిన్ కథ మొత్తం ప్లాన్ చేశారు, స్టాలిన్ వెనకండి కథ నడపడం మొదలు పెట్టాడు. అసలు మీరు ఈ పాకండి అంటే బేసిక్గా ఇప్పుడు చిన్న సమస్య ఉంది మనసు. ఎందుకంటే కరుణానిధి తర్వాత తన కుమారుడి కోసం దాదాపుగా 3 టర్ములు ఆయన వెయిట్ చేయాల్సింది, స్టాలిన్ ముఖ్యమంత్రి కావాల్సిందే. చివరికి కరుణానిధి చనిపోయిన తర్వాత స్టాలిన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. తర్వాత స్టాలిన్ కుమారుడుగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ ఫస్ట్ టైంలోనే గెలిచాడు, లాస్ట్ టైం డిప్యూటీ సీఎం. ఇప్పుడు తండ్రి సీఎం, కొడుకు డిప్యూటీ సీఎం అయ్యారు. ఇప్పుడు విజయ్ లాంటి వ్యక్తి, అందులో ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి నేరుగా సీఎం అయిపోతే ఇక ఎంజీఆర్ ఏ విధంగా అయ్యి 2 టర్ములు పూర్తిగా కూడా ఎంజీఆర్ తిరగలేని శక్తిగా తమిళనాడులో ఎదిగారో ఆ విధంగా విజయ్ కూడా ఎదుగుతారేమో. ఇక మా వారసులకి స్థలం లేదు, మా వారసులకి మా పరిస్థితి ఏంటి అని అర్థం కాని పరిస్థితిలోనే పైకి మాత్రం పెద్ద మనిషి మాటలన్నీ మాట్లాడుతున్నారు. పెద్ద మనిషిగా ఏం మాట్లాడుతున్నారు, గవర్నర్ నువ్వు విజయాన్ని పిలిపించాలి, విజయాన్ని పిలిపించి మీరు ముఖ్యమంత్రిని చేయాలి, మేము 6 నెలల వరకు ఆయనకు సహకరిస్తాం, 6 నెలల తర్వాత అప్పుడు మేము పోరాటం పడతాం, మేము ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాం అని చెప్తారు. వీళ్ళ పార్టీలో ఎవరైనా మద్దతు ఇవ్వడానికి పోతే వద్దంటారు. ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ నువ్వు ఇదే మాట అయితే కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది, కాంగ్రెస్ ని ఎందుకు దూరం చేసుకుంటారు? ఆగమేఘాల మీద కాంగ్రెస్ లో ఉన్న కార్యకర్తలందరినీ డిఎంకే దాడులు ఎందుకు చేస్తుంది? మరోవైపు ఢిల్లీలో ఏకంగా పార్లమెంట్ కి ఒక లేఖ రాశారు కల్మలి, అసలు మేము కాంగ్రెస్ తో ఉండదలుచుకోలేదు, మేము కాంగ్రెస్ తో కతీపు, మేము కాంగ్రెస్ పక్కన కూడా కూర్చోం, మేము మా పార్టీగా మాకు సీట్లు వేరేగా కేటాయించండి. ద సేమ్ టైం దానికి వెంటనే కాంగ్రెస్ కూడా గట్టిగా తీర్మానం వచ్చింది. రాహుల్ గాంధీ ఫలితాలు రాగానే స్టాలిన్ తో మాట్లాడారు, మమతాతో మాట్లాడారు, క్లియర్ గా చెప్పారు ఆయన మనం ప్రభుత్వం అంటే ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాం, ప్రజలు ఎవరైతే తీర్పును ఇస్తారో వాళ్ళకి సహకరించే ప్రయత్నాలు మనం చేద్దామని చెప్పిన తర్వాతనే కదా కాంగ్రెస్ మేము ముందుకెళ్ళి. బీసీకే డిమాండ్ ఆశ అనుకోవాలా అత్యాశ అనుకోవాలా? ఆయన గతంలో ప్రెసిడెంట్ ఎంపీగా ఉన్నారు, ఆయన ఒక పార్టీకి ప్రెసిడెంట్ కూడా. సో కొన్ని ప్రాంతాల్లో కూడా అవసరం వచ్చినప్పుడు టికెట్ ఇస్తూ ఉన్నారు. ఆయన కూడా కొంత సౌత్ ఇండియా నినాదంతో వెళ్తూ ఉన్నారు. ఆయన డైరెక్ట్గా ఈ 2 స్థానాలతోనే మంత్రి అడిగినా సరే కాబోలు, కానీ డిప్యూటీ సీఎం కావాలనడంతో ఆగిపోతుందా? విజయ్ అవసరమైతే డిప్యూటీ సీఎం సిద్ధంగా ఉన్నారా? అంటే ఇవన్నీ కూడా ఒక రకమైన పైకి చెప్పే మాటలు. మన వాస్తవానికి జరుగుతున్న ఇంటర్నల్ సమస్య ఏంటంటే అసలు గవర్నర్ తో సమస్య ఇప్పుడు లేదు. గవర్నర్ నువ్వు ముందు ప్రమాణ స్వీకారం చేసేసిన తర్వాత మీరు బలపరీక్షకి నేను 1 వారం రోజులు టైం ఇస్తున్నాను, ఈ 1 వారం రోజులు మీరు బలపరీక్ష నేర్పించుకోండి, లేదు పలానా డేట్ లో మీరు అసెంబ్లీలో మీ బలపరీక్ష నేర్పించుకోవాలని చెప్తే సరిపోయేది, దాంట్లో ఇష్యూనే లేదు కదా. కానీ అది కాదని అసెంబ్లీలో జరగాల్సిన ఫ్లోర్ టెస్ట్ అది కాకుండా ఈయన ఇంట్లో నాకు 118 కావాలి, నువ్వు ఆ సీట్లు తీసుకురా, 18 మంది లెక్క పెడతా, నేను వచ్చి వీళ్ళందరినీ 118 మందిని లెక్క పెట్టేదాకా నేను చూస్తాను, లేదంటే నేను వేరే వాళ్ళని పిలుస్తాను. ఇవన్నీ దీని వెనకాల ఒక కొంత శక్తులు పనిచేస్తున్నాయి. భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఈవెన్
మైనార్టీ గవర్నమెంట్ లో గడిపించిన ప్రధానమంత్రిగా పివి నరసింహరావే 25 మంది తక్కువగా ఉన్నా కూడా ఆయన మైనార్టీ గవర్నమెంట్ ని దాదాపుగా 5 సంవత్సరాలు సూపర్ డూపర్ సక్సెస్ గా నిర్వహించిన వ్యక్తి ఆయన. సో అటువంటి సిచ్యువేషన్స్ ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ కేవలం అంటే ఉద్దేశపూర్వకంగా జరుగుతోంది అనేది టీవీకే వర్గాలు మనం చెప్పడం కాదు, టీవీకే వర్గాలు చాలా క్లియర్ గా ఆరోపిస్తున్నాయి. అందుకే సుప్రీంకోర్టు కూడా ఈ రోజు ఉదయాన్నే వాళ్ళు తలుపు తట్టిన ప్రయత్నం కూడా చేశారు. ఇటువంటి సిచ్యువేషన్స్ జరుగుతుంటాయి. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది స్వయంగా ఇప్పుడు మనం చూస్తుంటే లాస్ట్ లో రాత్రికి చివరికి విజయ్ మీద కేసు కట్టేంత పరిస్థితికి వెళ్ళారు. టీవీకే విజయ్ మీద కేసు పెట్టే దాకా వెళ్ళారు దినకర్. ఏఎంఎంకి సంబంధించిన తమ ఎమ్మెల్యేని మద్దతు తీసుకు కిడ్నాప్ చేశారని చెప్పి ఈవెన్ నేరుగా గవర్నర్ కి ఫిర్యాదు చేశాడు దినకర్. వాస్తవాల్ని దాచిపెట్టి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని టీవీకి మళ్ళీ విడుదల చేసింది తన వీడియో. అరే బాబు, మీ వాడు వచ్చి మా దగ్గరికి వచ్చి సంతకాలు పెడుతూ ఇచ్చిన కాగితం వీడియో కూడా మా దగ్గర ఉందిరా బాబు, మీరెందుకు మమ్మల్ని బదనాం చేయాలనుకుంటున్నారని చెప్పిన పరిస్థితి. కానీ ఇటువంటి ఇష్యూస్ ఎవరైతే కామరాజు ఉన్నాడో, కామరాజు చివరికి సంతకాలు పెడుతున్న వీడియోని కూడా విజయ్ టీవీకే టీం విడుదల చేసింది. అరే బాబు, నువ్వు ఇచ్చే సందనం అంటే ఇప్పుడు ఏమంటారు, అది ఫేక్, మేము చేయలేదు అని కేసు పెట్టే ప్రయత్నం కూడా చేశారు. సో అంటే ఈ రోజు ఇప్పుడు జరుగుతున్న మ్యాజిక్ ఫిగర్ కి మరో ఇద్దరి కోసం మాత్రం విజయ్ పడరాని పాటలు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం మనోజ్. థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో యాజ్ లైక్ కృష్ణమోహన్ ఇందాక స్టార్టింగ్ లో చెప్పినట్టుగా నిజంగా ఆయన ఒక యాక్టర్గా హీరోగా గతంలో కొన్ని సినిమాలు నటించారు కాబట్టి ఇవే సినిమాలు కనుక అయి ఉంటే ఈ పాటికైనా ముఖ్యమంత్రి అయిపోయేవాడు, అందరినీ తన ప్రతాపం చూపించేవాడు, పరకాల అమలైపోయి ప్రజలంతా ఆయన ఒక దేవుళ్ళ కొలుస్తూ ఉండేవారు. కానీ రియల్ లైఫ్ కదా, కొన్ని కష్టాలు ఉంటుంటాయి. కానీ విజయ్ పడుతున్న ఈ కష్టాలు మాత్రం మరీ విపరీతంగా ఉన్నాయి. అట్ డేట్ 4th of May 2026 సాయంత్రం 5 గంటల కల్లా రిజల్ట్ వచ్చేసింది. 108 సీట్స్తో విజయ్ గెలిచాడు, ముఖ్యమంత్రి కాబోతున్నాడు, కొంత చేరువలో ఉన్నాడు, కొంతమంది సపోర్ట్ తీసుకుంటాడు, అంతా జరిగిపోద్దులే అనేటువంటి మాట భావన అందరిలో ఉండేది. ఫస్ట్ ఆయనకి రిజల్ట్ ఆ స్థాయిలో రావడమే ఆశ్చర్యం. వచ్చిన తర్వాత ఈజీగా అయిపోతాడులే, ఇంతలా వచ్చిన తర్వాత ఆగిపోతుంది అన్న రకంగా అందరూ అనుకున్నారు. కానీ ఎంత కష్టాలు పడుతున్నాడు 4 రోజులు 5 రోజుల నుంచి లిటరల్లీ కంటిన్యూస్గా లైవ్ కవరేజ్ని ఆర్టీవీ మీకు ఇస్తూనే ఉంది, మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూనే ఉన్న క్రమంలో నేనే చాలాసార్లు చెప్పాను మీకు నేను. సో కాంగ్రెస్ పార్టీ కలిసింది 112 అయిపోయాయి, కమ్యూనిస్టులు అండ్ వీసీకి కలిసిపోతుంది 118 మ్యాజిక్ ఫిగర్, అది కూడా మెడ మీద కత్తి లాంటిదే. ఇలా జరగబోతున్న అనౌన్స్మెంట్ ఆ స్టేట్మెంట్స్ చూసిన తర్వాత కూడా ఇంకా హై టెన్షన్ కొనసాగుతూనే ఉంది. వీసీకే మాకు డిప్యూటీ సీఎం కావాలంటోంది, తిరుచురుపల్లి ఈస్ట్ సీట్ కావాలంటోంది. ఇన్ని కండిషన్స్ మధ్యలో విజయ్ ఏది ఫుల్ఫిల్ చేయాలి, ఎలా ఫుల్ఫిల్ చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అర్థం కాక అస్తవ్యస్తం అయిపోయి తలబట్టుకుంటున్న పరిస్థితి. ఆఖరికి వస్తే ఇప్పుడు ఆయన పైన కేసు కూడా నమోదు చేశారు. మీకు ఆర్టీవీ స్క్రీన్ పై కనబడుతున్న గ్రాఫిక్స్ చూడండి. 108 ఆయన గెలిచినవి, 5 కాంగ్రెస్, సో మొత్తం 113. ఆయన 2 చోట్ల గెలిచారు కాబట్టి ఒకటి తీసేస్తే 112. కమ్యూనిస్టు మద్దతు ఇచ్చారు 4, 2 సిపిఐ సిపిఎం కలిపితే 4, సో 116 అయిపోయాయి. ఇప్పుడు కావాల్సింది వీసీకే 2 అండ్ డిఎండికే విజయకాంత్ భార్య ప్రేమలత కూడా కొంత సపోర్ట్ ఇవ్వాల్సిందే. ఇవన్నీ కలిపితే 119, 120 స్థానాలతో ఆయన ప్రమాణ స్వీకారం ఖాయం. కానీ నిన్న గవర్నర్ దగ్గర వెళ్ళినప్పుడు కూడా 116 మంది సంతకాలతో వెళ్ళారు. అయితే అక్కడ కూడా ఒక ట్విస్ట్ ఏంటంటే ఏఎంఎంకే 01 చూస్తున్నారు కదా, ఏఎంఎంకే. అయితే ఆ పార్టీకి సంబంధించి ఒక వీడియో ప్లీజ్ సార్ ప్లే చేయండి. ఆ వీడియోలో ఆయన ఎవరైతే కామరాజ్ ఆ పార్టీ తరఫున గెలుపొందిన ఎమ్మెల్యే స్వయంగా తానే నేను విజయ్కి సపోర్ట్ చేస్తున్నా ఒక లెటర్ ప్యాడ్ పైన సంతకం చేసి విజయ్కి అందిస్తే ఆ సంతకంతో సహా విజయ్ గవర్నర్ని కలిస్తే ఇప్పుడు టీవీ దినకరన్ ఆ పార్టీ అధినేత ఏమంటున్నారంటే అది బలవంతంగా పెట్టించి సంతకం, ఆ లెటర్ ప్యాడ్ ఫేక్, అదంతా ఫేక్ లెటర్ ప్యాడ్, అది బలవంతంగా పెట్టించి సంతకం, అది ఫేక్ కాబట్టి ఫోర్జరీ చేసినందుకు విజయ్ మీద కేసు నమోదు చేయండి అని చెప్పి ఒక కంప్లైంట్ కూడా ఇచ్చొచ్చాడు గవర్నర్కి. గవర్నర్కి ఒక కంప్లైంట్ కూడా ఇచ్చొచ్చాడు ఇటువైపు నుంచి టీవీ దినకరన్. సో వినోద్ ఫ్రమ్ కూకట్పల్లి, నిన్న కూడా వినోద్ గారు కాల్ చేశారు, మరిన్ని అప్డేట్స్ లేదంటే ఆయన ఒపీనియన్ తెలుసుకుందాం. వినోద్ గారు, సో ఏంటి విజయ్ని మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వకుండా అడ్డుకుంటున్నాయి కొన్ని శక్తులు. వీసీకే పార్టీ డిప్యూటీ సీఎం అడుగుతోంది, తిరుచురుపల్లి సీట్ అడుగుతోంది, ఆయనపై ఫోర్జరీ కేసు నమోదు చేయాలని చెప్పి ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. డిస్కనెక్ట్ అయ్యారు ఆయన, విల్ గెట్ బ్యాక్ టు హిమ్ అగైన్. సో మొత్తంగా టీవీకే పార్టీ విజయ్ పైన ఫోర్జరీ కేసు నమోదు చేయాలని చెప్పి గవర్నర్కి అండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు టీవీ దినకరన్, ఏఎంఎంకే పార్టీ నేత. సో ఇప్పుడు మరి విజయ్ పై నిజంగానే ఆ కేసు ఇప్పటికే తలబట్టుకున్న పరిస్థితి, విజయ్కి ఏం తోచడం లేదు. అంతలో మళ్ళీ కేసులు ఇంకా ఇట్లాంటి సిచ్యువేషన్ చూస్తూ ఉంటే డెఫినెట్గా ఆయన అనేక రకాల పాటలు పడుతున్నట్టు కనబడుతోంది. మరి ఇవన్నీ ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఆయన ఓపిక నిజంగానే
చాలా మంది పరీక్షిస్తూ ఉన్నారు. మరి ఆయన ఏ రకంగా ముందుకు వెళ్తారో చూడాలి. బట్ వన్ థింగ్ ఇస్ క్లియర్, నిజంగానే కనుక ఆయన ప్రమాణ స్వీకారం పూర్తయిపోయి అంతా సవ్యంగా జరిగిన తర్వాత మళ్ళీ కనుక ఇటువంటి ఇబ్బందులు రావని మనం ఎట్టి పరిస్థితుల్లో మనం గ్యారంటీ ఇవ్వలేము, 100% చెప్పలేము. కాబట్టి డెఫినెట్గా ఆయనకి మళ్ళీ ఇటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆయన చేయాల్సిందల్లా ఒకటే, ఆయన పాలిటిక్స్కి అడిక్ట్ అవ్వాలి, ప్యూర్ పాలిటిక్స్కి అడిక్ట్ అవ్వాలి. పొలిటికల్గా ఎటువంటి గేమ్ చేంజ్ చేయాలో ఆయనకు తెలిసి ఉండాలి. ఇంకో కాలర్ ఉన్నారు కోదాడ నుంచి, పిసిఆర్ ప్రీతం ఫ్రమ్ కోదాడ. ప్రీతం గారు ప్రీతం గారు మాట్లాడండి. అవును సార్, ప్రీతమే సార్. నేను రైట్ సార్ విజయ్ మీద కావాలనే కుట్ర చేస్తున్నారు సార్. విజయ్ మీద కేసు పెట్టాల్సిన అవసరం ఏంటి సార్? ఆయనకి ఏఎంఎంకే నేత కామరాజ్ అని ఒక ఎమ్మెల్యే గెలిచాడు ఆ పార్టీ నుంచి. ఆయన సపోర్ట్ ఇస్తున్నట్టుగా లెటర్ ఇచ్చాడు. ఆ వీడియో టీవీకే విడుదల చేసింది. కానీ ఆ పార్టీ ఏ ఎమ్మెల్యే అయితే ఆ లెటర్ ఇచ్చాడో ఆ ఎమ్మెల్యే పార్టీ చీఫ్ వచ్చేసి గవర్నర్ కంప్లైంట్ ఇచ్చాడు. అది ఫేక్ లెటర్, విజయ్ కావాలనే ఫార్జరీ చేసిన లెటర్ అది. సో విజయ్ మీద కంప్లైంట్ ఇవ్వండి అని అంటున్నారు వాళ్ళు. ఆయన కేసు వేయాలంటున్నారు. సార్ 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 చెప్పండి. ఇప్పుడు జయలలిత గారు చనిపోగానే పన్నీర్ సెల్వము ప్రమాణ స్వీకారం చేసిండు అప్పుడు తమిళనాడులో. అప్పుడు బల పరీక్ష ఏం లేదు సార్. అప్పుడు అసెంబ్లీలో గవర్నర్ గారు బల పరీక్ష నీకు మెజార్టీ ఉంటేనే నీకు అసెంబ్లీలోకి పోతావు అని ఏం లేదు అప్పుడు. అప్పుడు పన్నీర్ సెల్వం గారు ప్రమాణ స్వీకారం చేశారు, గవర్నర్ గారు ఆమోదించారు. తర్వాత బల పరీక్ష కోసం శశికళ పన్నీర్ సెల్వం ఇద్దరు కలిసి ఇద్దరు పోటీ పడితే శశికళ జైల్లో పెట్టి అన్నా డిఎంకేని మోడీ తన వైపు తిప్పుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు అప్పుడు ఏం లేని ఇప్పుడు ఈ రోజు విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారంటే గవర్నర్ కి ఏం అభ్యంతరం? అసెంబ్లీలో నీ బల పరీక్ష నెగ్గుతానని చెప్తున్నాడు విజయ్. అవునా కదా సార్? బల నిరూపణకు సిద్ధంగా ఉన్నారు ఆయన. బట్ చూడాలి ఏం జరిగిద్దో. థ్యాంక్ యూ ప్రీతం గారు. సో బల నిరూపణ కోసం ఆయనకు అవకాశం ఇవ్వాలని చెప్పి గతంలో తమిళనాడుకు సంబంధించిన ఉదాహరణ కూడా చెప్తున్నారు. అంటే కేవలం తమిళ ప్రజలే కాదు, తెలుగు ఆడియన్స్ కూడా, ఎందుకంటే ఆయన సినిమాలన్నీ కూడా తెలుగులో కూడా వస్తున్నాయి కాబట్టి తెలుగు ఆడియన్స్ కూడా విజయ్ని ఎంతలా ఇబ్బంది పెడుతున్నారు ఏంటి అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒకసారిగా నిర్ఘాతపోయి వింతగా చూస్తున్నారు. ఏంటి ఇంత దారుణం ఉంటుందా విజయ్ పై, ఇన్ని కుట్రలు చేస్తారన్నట్టు చూస్తున్నారు. సో టీవీకే విజయ్ పైన మరోసారి ఫోర్జరీ కేసు నమోదు చేయాలని చెప్పి టీవీ దినకరన్ ఇచ్చిన కంప్లైంట్ ఎక్కడి వరకు వెళ్తుంది? నిజంగా కంప్లైంట్ నమోదవుతుందా? విజయ్ పై గవర్నర్ ఇంకా సీరియస్గా ఉంటారా? ఆయన ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారని చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ వీసీకే కండిషన్లు కనుక విజయ్ ఒప్పుకుంటే గవర్నమెంట్ ముందుకెళ్తోంది, లేదంటే కనుక కొంత ఇంకా ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉంది. టీవీకే విజయ్ ఇంకా తిప్పలు పడుతూనే ఉన్నారు, పాటలు పడుతూనే ఉన్నారు. ఆయనకి మ్యాజిక్ ఫిగర్ రావడానికి చాలా ప్రయత్నాలు. ఎంతలా ఆయన దగ్గరికి వెళ్ళి, అంటే 108 స్థానాలు గెలిచిన విజయ్ మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ దగ్గరికి వెళ్ళి కమ్యూనిస్ట్ పార్టీని రిక్వెస్ట్ చేశారు, అటు వీసీకేని రిక్వెస్ట్ చేశారు, కాంగ్రెస్ పార్టీతో రిక్వెస్ట్ చేయగానే కాంగ్రెస్ పార్టీ యాక్సెప్ట్ చేసింది. సో ఇంత ప్రయత్నాలు చేస్తున్నా ఇంకా ప్రభుత్వానికి ఇంకా 2 సీట్ల దూరంలో ఉన్నారు ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి. ఆ 2 సీట్ల విషయంలో వీసీకే ఇబ్బందులు పెడుతోంది. వీసీకే తమకు డిప్యూటీ సీఎం కావాలంటోంది, తిరుచిరపల్లి ఈస్ట్ నుంచి మాకు కంటెస్ట్ చేయడానికి అవకాశం కల్పించాలంటోంది. ఇన్ని కండిషన్స్ మధ్యలో విజయ్ ఏం డెసిషన్ తీసుకుంటారో చూడండి. ఒకవేళ కనుక ఆ కండిషన్స్ని యాక్సెప్ట్ చేస్తే వీసీకే సపోర్ట్తో ఈరోజు విజయ్ కొంత ముందడుగు వేసే అవకాశం కూడా ఉంది. సో మరో కాల్ ఉన్నారు, మధుసూదన్ గారు ఫ్రమ్ హైదరాబాద్. మధుసూదన్ గారు సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, ఈ తమిళనాడులో నడిచే రాజకీయాలు మొత్తం దేశవ్యాప్తంగా చర్చకు తీసుకొస్తున్నాయి. విజయ్ గారు ఏదైతే మెజారిటీ వచ్చింది సీట్లు, కాకపోతే కేవలం ఆయనని అంటే వివక్ష ప్రకారం ఆయన సీఎం కాకుండా అడ్డుకుంటారు అని మా అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ బీజేపీ వాళ్ళు పవర్ పాలిటిక్స్ చేయాలని అన్నా డిఎంకేని పావుగా వాడుకొని, అంటే విజయ్కి పాలిటిక్స్ పూర్తి స్థాయిలో తెలియదు కాబట్టి ఆయనని అధికార పీఠం ఎక్కనీయకుండా ఆపుకుంటారు అనేది భావిస్తారు.
అంటే ఎవరు ఉండొచ్చు ఈ పొలిటికల్ గేమ్ వెనక విజయ్ని ఈ స్థాయిలో ఆడుకోవడానికి ఎవరు ఉంటున్నారు? మీకు స్పష్టంగా తెలిసింది కదా, బీజేపీ వాళ్ళు సౌత్ లో పాగేయాలనేది వాళ్ళ ఉద్దేశం. కాకుంటే ఇక్కడ సౌత్ లో ఎంటర్ కానిస్తలేరు అనేది ఆ పగతోటి ఆయన ముఖ్యమంత్రి పీఠానికి ఎక్కేనిస్తలేరు అనేది మా అభిప్రాయం. ఎందుకంటే మేము ఇక్కడ 5 రోజులుగా దీన్ని సీరియస్ గా గమనిస్తున్నాం కాబట్టి 5 రోజులుగా దీన్ని సీరియస్ గా గమనిస్తున్నాం మేము. కాకుంటే పూర్తి స్థాయి మెజారిటీ వచ్చింది. మీరు గతంలో ఉమ్మడి రాష్ట్రం తీసుకున్నప్పుడు ఇదే పరిస్థితి ఎన్టీ రామారావు గారు కూడా 9 నెలల పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారు. 9 నెలల అధికారం వచ్చిన తర్వాత నాదేళ్ల భాస్కర్ ని గతంలో కాంగ్రెస్ పార్టీ పెట్టి ఏ విధంగా అయితే ప్రభుత్వాన్ని పడేసారో ఇప్పుడు ఆయన పడేయకుండా కానీ ఆయనని సింహాసనం మీద ఎక్కనేయకుండా చేస్తున్నారు అని దాని. కాకుంటే ఆయనని సీరియస్ పొలిటీషియన్ గా కాలేడు కాబట్టి ఇలా సీరియస్ పొలిటీషియన్ ఉంటే ఏదైతే ఉన్నా కూడా ఒక 5 మందినో 10 మందినో పార్టీ మార్చినా కూడా ఇలా ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాడని అనుకుంటుండే. కాకుంటే ఆయన నీచ రాజకీయాలకు పోవద్దు. నిజంగా మనం పాలిటిక్స్ లో కొన్ని సందర్భాల్లో తప్పవేమో, మరి విజయ్ అటువంటి పాలిటిక్స్ చేస్తారో లేదో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ us and sharing your opinion. సో ఇంకో కాల్ ఉన్నారు నరసింహ గారు ఫ్రమ్ చేవెల్. నరసింహ గారు, హలో. నమస్తే అండి నరసింహ గారు. సార్ చెప్పండి సార్. ఇది చాలా ఘోరం సార్, ఇది విజయ్ సార్ది తమిళనాడులో. హలో, వినిపిస్తోంది, చెప్పండి మీ ఒపీనియన్ చెప్పండి. సార్ నేనేమంటున్నానంటే ఆల్రెడీ ప్రజలు నిర్ణయించారు ఆ 2 పార్టీలు కాదని ఈ పార్టీకి విజయ్ సార్ పార్టీకి అధికారం ఇవ్వాలని ఎక్కువ సీట్లు ఇస్తున్నారు. అవును, అయినా ఇప్పుడు వాళ్ళకు మద్దతు ఇస్తున్న కూడా టార్గెట్ చేసి మళ్ళా ఈ మన గవర్నర్ సార్ కూడా ప్రమాణ స్వీకారానికి నిరాకరించడం చాలా బాధాకరం ఉంది సార్. ఓకే, సో నిజమే అన్న, డిఎంకే కాదని విజయ్ కి మ్యాండేట్ ఇచ్చారు పబ్లిక్, కానీ ఫుల్ మ్యాజిక్ ఫిగర్ ఇవ్వలేదు, అందుకే వాళ్ళు గేమ్ స్టార్ట్ చేశారు. అవును సార్. సార్ ఇప్పుడు విజయ్ సార్ ఏమంటుండు, టీవీకే పార్టీ ఏమంటుండు, నేను అసెంబ్లీలో నా బలాన్ని నిరూపించుకుంటాను అంటుంది కదా సార్. అవును, ఇప్పుడు వీలైతే ప్రమాణ స్వీకారానికి ఆమోదం పలకాలి కదా సార్. అవును, మరి ఇది సార్ కొత్త వాళ్ళకి ఇంత కండిషన్లు పెట్టి ఇన్ని రోజులుగా జరుగుతున్న రాద్ధాంతం తర్వాత కూడా ఎవరు సపోర్ట్ ఇవ్వలేదంటే నిజంగా అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ పెట్టినా ఆయన విన్ అవుతారా? అది సాధ్యం అవుతుందా? అవుతుండొచ్చు సార్, ఎందుకంటే ఇప్పుడు ఫస్టే మొత్తం కావాలనే అది కరెక్ట్ కాదు కదా సార్. ఇప్పుడు సార్ ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇచ్చిన తర్వాత ఆయన బలం చూపించుకోకపోతే ఆయననే లాస్ అవుతాడు కదా సార్. అవును, అంటుంది ఏంటంటే ఇంత కష్టపడిపోయి ఇన్ని రోజులుగా జరుగుతున్నా, ఇన్ని చర్చలు జరుగుతున్నా, గవర్నర్ పిలవడము, సిపిఐని రిక్వెస్ట్ చేయడము, సిపిఎంని రిక్వెస్ట్ చేయడము, వీసీకేని రిక్వెస్ట్ చేయడము, డిఎండికేని రిక్వెస్ట్ చేయడము, ఏఎంఎంకేని రిక్వెస్ట్ చేయడం, ఇన్ని రిక్వెస్ట్లు ఇంతమందిని బతిలాడినా కూడా ఇక్కడే సహకరించిన వాళ్ళు రేపటి రోజున నిజంగానే ఫ్లోర్ టెస్ట్ వెళ్ళాక సహకరించకపోతే మళ్ళీ గవర్నమెంట్ కొలాప్స్ అవుతుంది కదా, మళ్ళీ రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుంది కదా. లేదు సార్, లేదు, ఖచ్చితంగా సహకరిస్తారు. మన టీవీకే పార్టీకు సపోర్ట్ ఉంటుంది సార్. కాకపోతే ఇప్పుడే మొత్తం కావాలనడం వల్ల ఈ వామపక్షాలు కూడా కొంచెం వాళ్ళకి ఏం ఒత్తిడి ఉందో బయట నుంచి తెలియదు. కానీ సార్కు విజయ్ సార్కి ఇచ్చినట్టే ఇస్తుండ్రు, మళ్ళీ మేము ఇవ్వలేమని అది అని చెప్పి తప్పుకుంటారు సార్. అవును, ఇప్పుడు కొత్త పార్టీ రావాలని ప్రజలు కోరుకున్నప్పుడు ఆ మెజారిటీ పవర్ లేకుండా, కానీ వీళ్ళకి వచ్చిన దానికన్నా మెజారిటీ ఎక్కువ ఉంది కదా సార్ ఇప్పుడైతే. అవును, ఇప్పుడు అట్లాంటప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా సార్. అవును, అట్లాంటప్పుడు గవర్నర్ సార్ వీళ్ళకి పిలిచి ప్రమాణ స్వీకారం చేపించి తర్వాత బల పరీక్షలు ఆయన నెగ్గకపోతే ఆయనదే తప్పవుతుంది కదా సార్. ఇది చాలా ఘోరం సార్. ఇప్పుడు కొత్త వాళ్ళు రావాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకొకటి అది కరెక్ట్ అనిపిస్తలేదు సార్. ఇప్పుడు ఒకవేళ టీవీకే పార్టీ విజయ్ సార్ అన్ని పార్టీలకు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ కు పోతే మాత్రం ఈసారి సాధ్యం కాదు, టెక్నికల్ గా సాధ్యం కాదు. బట్ చూద్దాం ఏం జరిగిందో. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ ఒపీనియన్ నరసింహ గారు. అండ్ వన్ మోర్ కాలర్ ఫ్రమ్ ఢిల్లీ, జగపతి గారు ఉన్నారు. జగపతి గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఇది మామూలుగా ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే సిచ్యువేషన్ చాలా కాంప్లెక్స్, రోజు రోజుకి చాలా కాంప్లెక్సిటీ అవుతుందండి. అవును, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఏంటిది అంటే ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటిదంటే ఇక్కడ మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న గవర్నమెంట్ చేస్తుందా లేకుంటే మరి స్టేట్ గవర్నమెంట్ అంటే ఇది వరకు గవర్నమెంట్ ఉన్న డిఎంకే పార్టీ ఉందా అని చెప్పేసి ఇక్కడ మెయిన్ డౌట్ అండి. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటిదంటే ఇప్పుడు మామూలుగా ఇది వరకు ఏం చెప్పారంటే డిఎంకే ఏడిఎంకే రెండు కలిసి ప్రభుత్వం ఫామ్ చేద్దాం అని చెప్పేసి ప్లాన్ లో ఉన్నారని చెప్పేసి ఒక వార్త వచ్చింది. అవును,
ఇప్పుడు ఏదైతే ఆ చిన్న పార్టీ ఉందో, చిన్న ఒక 2 సీట్స్ 1 సీట్ వచ్చిన వాళ్ళ పార్టీ అంటే ముందు మద్దతు ఇస్తామని చెప్పేసి, అవును, మరి లాస్ట్ కి మళ్ళీ మేము మద్దతు ఇవ్వట్లేదు అని చెప్పేసి ముస్లిం పార్టీ ఒకటి మైనారిటీ పార్టీ ఉంది కదా, అది మళ్ళీ మద్దతు. అవును, మైనారిటీ పార్టీ. అవునండి. సో ఇక్కడ ఏంటిదంటే మేజర్లీ నాకేమనిపిస్తుంది అంటే, ఇక్కడ డిఎంకే ఏడిఎంకే అంటే బయట మేము ఇద్దరము కలుస్తున్నామని చెప్పేసి చెప్పకుండానే లోపలనే మేము సీక్రెట్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారని చెప్పి నాకు అనిపిస్తుంది. అంటే నాకు తెలిసి బీజేపీతో మనం జతకట్టిన పార్టీ బయటకు వస్తుందంటే బీజేపీ అంత ఈజీగా ఊరుకోదు. వాళ్ళు గెలవనివ్వండి గెలవనివ్వకపోవడం అంటే వేరే విషయం. కానీ బయటకు వస్తున్నారంటే ఐడియాలజికల్ కూడా డిఎంకే అన్నా డిఎంకే కొంత విభేదాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కలుస్తారా అనేది ఒక డౌటే. మేబీ మీరు అంటుండే రాజకీయాల్లో సాధ్యం కావచ్చు. ఈ రోజు మార్నింగ్ న్యూస్ వచ్చింది ఏంటిది, స్టాలిన్ గారు ఒక లెటర్ నిన్న రిలీజ్ చేశారు, అఫీషియల్ ఒక లెటర్ రిలీజ్ చేశారు. దాంట్లో గవర్నర్ కి ఇలా రాయడం జరిగింది, ఇది మన ఎలక్షన్ రిజల్ట్ వచ్చి ఇన్ని రోజులు అయింది, ఇప్పటికీ గవర్నమెంట్ లేదు, సో పాలసీస్ ఇంప్లిమెంట్ చేయడానికి ఏంటంటే ఒక గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ కావాలి అని చెప్పి అలా మేబీ హీ మైట్ బి గివింగ్ హింట్ కి వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ఫారెన్ కోalition గవర్నమెంట్. సో అందుకని చెప్పేసి మేబీ వాళ్ళు ఇద్దరు కలవచ్చు, కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. నిన్న కూడా ఒక వార్త వచ్చింది ఏంటంటే అమిత్ షా గారు ఏడీఎంకే పార్టీ చీఫ్ మీద కోపంగా ఉన్నారని చెప్పేసి ఒక వార్త వచ్చింది నిన్న. కానీ అది మేబీ నాకేమనిపిస్తుంది అంటే అది మేబీ కావాలని చెప్పేసి, సో అది బయట డౌట్స్ ఏం రాకుండా మేబీ వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయాలని చెప్పేసి మీరు ప్లాన్ ఉన్నారని చెప్పేసి అనిపిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ జగపతి గారు, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ ఒపీనియన్. సో అటు అన్నా డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాయా అని అంటే బేసిక్గా బీజేపీ తనతో పాటుగా పొత్తున్నటువంటి పార్టీ ఒకటి పొత్తు ధర్మాన్ని వీడి బయటికి వెళ్తుందనంటే అంత ఈజీగా ఊరుకోదు. డెఫినెట్గా అధపాతాలని తొక్కే అవకాశం కూడా ఉంది. గతంలో మనం మహారాష్ట్ర శివసేన చూసాం, ఉద్ధవ్ ఠాక్రే అండ్ ఏక్నాథ్ షిండేని ఏ రకంగా చీల్చింది అనేది. సో బేసిక్గా పొత్తు పెట్టుకుంది కాబట్టి అన్నా డిఎంకే నిజంగానే వెళ్ళాలనుకుంటే డెఫినెట్గా ఇబ్బందులు పడుతుంది. ఆ తర్వాత అన్నా డిఎంకే బద్ద శత్రువులుగానే పార్టీ పుట్టుకొచ్చింది. డిఎంకేల నుంచి పుట్టుకొచ్చింది అన్నా డిఎంకే. అటువంటి పార్టీని మళ్ళీ డిఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. దట్టు స్టాలిన్ తను కాకుండా ఇంత త్యాగం చేసి తన నుంచి వెళ్ళిపోయినటువంటి ఒక పార్టీని దగ్గర తీసి చేరదీసి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కాకుండా పళనిస్వామిని ముఖ్యమంత్రి చేస్తారా? ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం ఇస్తే ఊరుకుంటారా? సో కొన్ని జరుగుతూ ఉన్నాయి. బట్ ఏదేమైనా ఇదంతా కూడా కేవలం ఎవరు ప్రభుత్వం ఫామ్ చేసే అవకాశం లేదు. ఒకరికి క్లియర్గా చెప్పాలంటే విజయే గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు. బట్ విజయ్ని ఎంతలా ఆడుకోవాలో అంతలా ఆడుకుంటున్నారు. నువ్వు గెలిచినా సరే మా ఒక్క సీటుకైనా నువ్వు మంత్రి పదవి ఇవ్వాల్సిందే. నువ్వు 100 గెలవని 150 గెలవ, నువ్వు మాకు మాత్రం మా సపోర్ట్ అడుగుతున్నావు కాబట్టి మా కండిషన్ నెరవేర్చిన తర్వాత నువ్వేమైనా చేసుకో. ఇది మిగిలిన రాజకీయ పార్టీల ఎత్తుగడ ఎజెండాతో ముందుకెళ్తున్నాయి కాబట్టి కొంత విజయ్ ఇబ్బందులు పడుతున్నాడు. బట్ విజయ్ ఫైనల్లీ ఏం జరిగిందో చూడాలి. మరి బీసీకే కండిషన్స్కి యాక్సెప్ట్ చేస్తే సాయంత్రానికల్లా మళ్ళొక ఫ్రూట్ఫుల్ న్యూస్ని టీవీకే విజయ్ వినే అవకాశం ఉంది. మరి బీసీకే పార్టీ కండిషన్స్ని యాక్సెప్ట్ చేస్తాడా లేదా అనేది చూడాలి. మరి Hola.